విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఉత్తరాఖండ్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది రాధా గాయత్రి. ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఆమె తన తల్లితో మాట్లాడిన చివరి ఆడియో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. భర్త ప్రవర్తనపై గాయత్రి వ్యక్తం చేసిన ఆవేదన ఇప్పుడు దర్యాప్తులో కీలక ఆధారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నానికి చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరాఖండ్లోని ముసోరి ప్రాంతంలోని ఓ హోమ్ స్టేలో గాయత్రి మృతి చెందగా తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం గాయత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భర్త శ్రీచరణ్పై హత్య కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఇదే సమయంలో రాధా గాయత్రి తన తల్లి సత్యవతితో మాట్లాడిన చివరి ఆడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. ఆ ఆడియోలో తనపై భర్తకు అనుమానాలు ఉన్నాయని, తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని గాయత్రి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన మనసు విరిగిపోయిందని, ఇక భర్తతో మాట్లాడే పరిస్థితిలో లేనని తల్లితో చెప్పింది గాయత్రి. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాటే విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి. అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాగాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చెయ్యరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది, వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసాక కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఏంటంటారు, ఎన్నాళ్ళు ఓపిక పట్టాను, పోల్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకు మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తన అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంకా నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. నా మనసు అయితే బాగాలేదు. ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసి. దాదాపు 1 నిమిషం 22 సెకండ్ల పాటు సాగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆడియో ఈ కేసు దర్యాప్తులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు తమ కుమార్తెను భర్త శ్రీచరణ్ హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం గాయత్రి తండ్రి ముస్సరిలో అధికారులను కలిసి పోరాటం కొనసాగిస్తుండగా, తల్లి సత్యవతి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులను ఆశ్రయిస్తున్నారు. కేసు నమోదు అయిన విషయం తెలిసిన తర్వాత శ్రీచరణ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అతడిని పోలీసులు ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.